హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే నిమ్మకాయ పప్పు అండి. ఎలా కుకింగ్ చేస్తారో మీకైతే చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే ఎల్లో కందిపప్పుతో కాకుండా ఆరెంజ్ కలర్ కందిపప్పు ఉంటుంది కదా, దాంతో అయితే తయారు చేసుకుంటాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కందిపప్పు, ఆరెంజ్ కలర్, ఇంకా టమాటో, మిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ పసుపు, కారం అయితే వేసుకోము ఇందులో అసలు. ఓన్లీ చిల్లీస్ ఉంటాయి కదా, అవే సరిపడా వేసుకుంటాం, గ్రీన్ కలర్ చిల్లీస్. ఇంకా సాల్ట్, ఇంకా మనం పోపు వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, అంతే. ఇవన్నీ ఉంటే చాలు. మనమైతే ఈ పప్పునైతే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనమైతే కుక్కర్ని తీసుకొని ఇందులో కందిపప్పు, కొంచెం పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి, పసుపు, మీకు నచ్చితే ఇక్కడే సాల్ట్ కూడా వేసుకొని వాటర్ తగినంత వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకోవచ్చు. లేకపోతే తర్వాత అయినా మనం సాల్ట్ వేసుకోవచ్చు. వీటిని అయితే 3 to 4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. బాగా పప్పు అయితే స్మాష్ అయిపోవాలి. అస్సలు పలుకులు అనమాట ఉండకూడదు. అప్పుడే మనకి చాలా బాగుంటుంది అన్నమాట పప్పు. సో ఇలాగ 4 విజిల్స్ నేనైతే పెట్టుకున్నాను. వచ్చేసాక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసాక మనం ఆ విజిల్ వెళ్ళే వరకు ఉండాలన్నమాట. ఇదైతే జాగ్రత్తగా చూసుకోవాలి. విజిల్ ఉన్నప్పుడు తీస్తే ఆ కప్ అనమాట పైకి ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది. మనకు కూడా ఏమైనా హార్మ్ఫుల్గా ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాలి కుక్కర్తో డీల్ చేసేటప్పుడు. విజిల్ అంతా వెళ్ళాకనే తీసుకోవాలి. క్యాప్ అయితే చెక్ చేసుకోవాలి బాగా. నెక్స్ట్ అయితే ఆ పప్పునంతటిని నేనైతే కవ్వం ఉంటుంది కదా, దాంతో అయితే బాగా కలిపేసాను. అసలు ఆ టమాటోస్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ బాగా స్మాష్ అయిపోవాలి. మనకి విస్కర్ ఉంటుంది కదా, మనం దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇన్ కేస్ ఇంట్లో ఉంటే. ఇఫ్ లేకపోతే మనం కవ్వంతో బాగా కలుపుకోవాలన్నమాట. మనం కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంటేనే ఈ పప్పు బాగుంటుంది. తర్వాత నేను నిమ్మకాయలు చెప్పడం మర్చిపోయాను కదా, ఇంగ్రీడియంట్స్లో నిమ్మకాయలు అయితే తీసుకోవాలి. మనం తీసుకున్న పప్పుకి ఎన్ని నిమ్మకాయలు పులుపు సరిపోతుందో అన్నీ ముందుగానే తీసుకొని పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆ గింజలు అయితే రిమూవ్ చేసేయాలి. మనం ఇవి ఉన్నాయి కదా కరివేపాకు, అది మనం తాలింపులోనే వేయాలన్న అవసరం లేదు, మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకొద్దిసేపు మరిగించాలి. అవి మరిగించాక ఇంకో పక్కన అయితే పోపు పెట్టేసుకోవాలి. పోపులో ఎండుమిరపకాయలు అయితే అవసరం లేదు. కొంచెం జీరా, ఆవాలు వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు చిటపటలాడేలా తాలింపు పెట్టుకున్నాక ఈ పక్కన మనకి మరుగుతున్న పప్పులో కలిపేస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫీవరిష్గా ఉన్న వాళ్ళకి కొంచెం పులుపు తినబుద్ధి అవుతుంది కదా, లైక్ నిమ్మకాయ పచ్చడి అలాగా, ఈ పప్పు కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకే కాదు ఎవరికైనా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ వినకపోతే, ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, హెల్త్ కూడా మంచిది. పప్పు ప్రోటీన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రిలేటెడ్ కుకింగ్ అండ్ మెహందీ, నెయిల్ పాలిష్, ప్లాంట్స్ రిలేటెడ్. ఇంకా మీరైతే ఇప్పటి వరకు చెక్అవుట్ చేయకపోతే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అయితే ఇంకొక కర్రీ వీడియో ఫర్ వాచ్ వస్తాను. అదనమాట. మనం ఎవ్రీ వీక్లో మ్యాక్సిమం 1 టైం అయినా కుక్ చేసుకుంటాం. చపాతీతో బెస్ట్ కాంబినేషన్. ఏ కర్రీయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ కర్రీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోస్.